తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టడానికి రెడీ అయ్యారు. ఇందుకు సంబంధించి సంస్థ ఎంటీకి నోటీస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో తెలంగాణలో 4 ఏళ్ల తర్వాత మళ్లీ సమ్మె మాట వినిపిస్తోంది. కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, ఆర్టీసీ యాజమాన్యానికి మధ్యాహ్నం 3 గంటలకు పలు ఆర్టీసీ యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళు నోటీసు ఇవ్వడానికి వెళ్తున్నారు. సమ్మెకు వెళ్ళడానికి వాళ్ళు ముహూర్తం ఖరారు చేసుకుంటారని అర్థమవుతోంది. ఇప్పటి నుంచి 14 రోజుల్లో వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి సమ్మె డేట్ అనేది ఒకటి ఖరారు అవుతుంది. వాస్తవానికి నెలన్నర లోపట్లో ఏ రోజైనా వాళ్ళు సమ్మెకు దిగే అవకాశం అయితే ఉంటది. అంటే వీళ్ళు ప్రధానంగా మనం చూస్తున్నాం, 4 ఏళ్ల క్రితం వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎక్కుపెట్టారు. ఆనాడు పక్క రాష్ట్రాల తరహాలోనే మనకు కూడా ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, అదేవిధంగా వేతనాలు చాలించాలనిగా ఉన్నాయి. వీటన్నిటి మీద డిఏ కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, సిసిఎస్ కు సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, పే స్కేల్ సంబంధించినటువంటివి కావచ్చు, ఇట్లా చాలా రకాలైనటువంటి డిమాండ్లు. పని దాదాపు 12 గంటల పాటు వర్క్ చేస్తున్నాము కండక్టర్లు, డ్రైవర్లు అని కూడా వాళ్ళు చాలా సార్లు నిరసన కార్యక్రమాలు చేశారు. బస్ భవన్ దగ్గర కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకు సపోర్ట్ గా నిలిచి మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామన్నటువంటి ఆలోచనని, డిమాండ్ ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలో ప్రధానమైనటువంటి గ్యారంటీ ఆర్టీసీలో బస్సుల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం అనేది స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతోంది. దీని ద్వారా పెద్ద ఎత్తున టికెటింగ్ అనేది ఇష్యూ అవుతోంది. కానీ ఆర్టీసీకి కొంతవరకు లాస్ వస్తున్నప్పటికీ కూడా దాన్ని మరో రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నటువంటి పరిస్థితితో కొంత లెవెల్ అవుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో కొంత టికెటింగ్ కూడా బాగా పెరిగింది. దేవాలయాలకు కావచ్చు, వివిధ రూట్లకు వెళ్లేతో కొంత ఆదాయం కూడా పెరుగుతుందని ఆర్టీసీ యాజమాన్యం చెప్తోంది. కానీ మా మౌలిక సదుపాయాలు అయినటువంటి మా ఆర్టీసీ కార్మికులకు మాత్రం మీరు న్యాయం చేయడం లేదు. మీరు ఇస్తానటువంటి, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదంటూ కూడా దాదాపు సగం యూనియన్లు, అంటే వాస్తవానికి చెప్పాలంటే అయినా దాదాపు 8-9 యూనియన్స్ ఉంటాయి ఆర్టీసీలో. దాంట్లో ఒక 3-4 యూనియన్లు మాత్రమే ఇప్పుడు సమ్మె నోటీస్ ఇవ్వడానికి వెళ్తున్నాయి. మిగతా యూనియన్లు కాంగ్రెస్ కు అనుబంధంగా ఫేవర్ గా ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళు మాత్రం కొంత వేచి చూసే ధోరణిలో ఉన్నాయి. కారణం ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రయత్నం చేసింది, అసెంబ్లీలో చేసే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు చేసినటువంటి డిమాండ్ వీళ్ళు వెంటనే నెరవేర్చాలంటే ఎలా, కొంత డిఏ కూడా మొన్న రీసెంట్ గా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు, పని భారం తగ్గించుకుంటూ వస్తున్నారు. కొన్ని ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో వాళ్ళకు సరి అయినటువంటి టైం ఇవ్వకుండానే మనం సమ్మెలోకి వెళ్ళడం కరెక్ట్ కాదన్నటువంటి ఆలోచనలో ఉంది. కానీ థామస్ రెడ్డి వర్గం టీఎంయూ ఉంది, ఆయనతో పాటు మరో 1-2 యూనియన్లు సమ్మెలోపు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక బీఆర్ఎస్ పార్టీ ప్రోత్బలం ఉంది అన్నటువంటి ఆరోపణ మిగతా సంఘాల వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు, కొంత టైం ఇద్దాము అనే ఆలోచన చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా దీని ఇంపాక్ట్ ఈ రోజు సమ్మె నోటీస్ మధ్యాహ్నం ఎండీకి ఇస్తున్నారంటే వచ్చే 14 డేస్ తర్వాత ఏ క్షణమైనా వాళ్ళు సమ్మెకు దిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో దాదాపు 9,000 పైచిలకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. పల్లెవేలు కావచ్చు, ఎక్స్ప్రెస్లు కావచ్చు, వివిధ రకాల ఏసీ బస్సులు అన్ని కూడా. దీంట్లో ఈ మధ్య కాలంలో ఎలక్ట్రికల్ బస్సులు కూడా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. అదే ఎలక్ట్రికల్ బస్సులు చేసుకుంటూ రావడం వల్ల కాస్త అది పని భారం కూడా పెరుగుతోంది, వివిధ రకాల ఇబ్బందులు పడుతున్నాయి. అదేవిధంగా ప్రైవేటు పరం చేసేందుకు కూడా ఇది రకమైనటువంటి ఎత్తుగాడంటూ కూడా ఈ మధ్యకాలంలో యూనియన్లు ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. కానీ ఏదైనప్పుడు కూడా సమ్మెలోకి మాత్రం వెళ్లే అవకాశం దాదాపు సగం మందికి పై ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రజా రవాణా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అవునన్నా కాదన్నా ఆర్టీసీ మీదనే అత్యధిక మంది ప్రయాణం చేస్తుంటారు. ప్రైవేట్ బస్సులకు వెళ్ళేది చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. ఆర్టీసీ నమ్ముకునే చిరు, మధ్య తరగతి, ఎగువ తరగతి వాళ్ళందరూ కూడా, కార్మికులందరూ కూడా దీంట్లో ప్రయాణం చేస్తుంటారు. విద్యార్థులు ముఖ్యంగా వీళ్ళ మీద చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ యాజమాన్యం దీని మీద
సొల్యూషన్ కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ లో వాళ్ళ జీతభత్యాలు ఇవ్వడం కానీ, డిఏ మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా యూనియన్లకు సంబంధించి గతంలో యూనియన్ ఉండవు అని చెప్పినటువంటి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మేము యూనియన్ పునరుద్ధరిస్తూ వస్తున్నాం ఒకటి ప్రభుత్వం చెప్తుంది. అటు ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ కూడా మేము ఫ్రెండ్లీగానే ఉంటున్నాం, వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం, డిఏలు సిసిఐ అని కూడా ఒక్కోటి ఇస్తున్నాం కాబట్టి ఎందుకు సమ్మెలోకి వెళ్ళాలని కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కొంతమంది ఈ సమ్మెలోకి వెళ్ళడానికి నోటీస్ ఇవ్వడానికి వెళ్తున్నారు. బట్ ఈరోజు ఇస్తున్నట్టు నేపథ్యంలో ఏ క్షణమైనా వాళ్ళు సమ్మెకు దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయన ఓకే నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.